ప్రియమైన వీక్షకులారా, ఇప్పుడు మనం మిస్టరీ ఆఫ్ ద క్రాస్ అనే పాఠంలో మూడవ భాగానికి వచ్చాం. ఈ మూడవ భాగంలో ఏముంటుందంటే, ఇప్పటికి అవ్వ మోసగింపబడింది. అవ్వని ఒక ప్రశ్న వేయడం ద్వారా వాడు బుట్టలో వేసుకున్నాడు. దేవుడు నిశ్చయంగా మీరు చస్తారు అని చెప్పినప్పుడు ఈవిడి మీరు నిశ్చయంగా చావరు, మీరు దేవదూతల్లాగా అయిపోతారు, ఆ మాటలు ఈ మాటలు చెప్పేసరికి ఈవిడ నమ్మింది. ఇప్పుడు ఒక పాయింట్లోకి వెళ్దాం మనం. 1 తిమోతి 2:14. అండ్ ఆడమ్ వాజ్ నాట్ డిసీవ్డ్, బట్ ద ఉమెన్ బీయింగ్ డిసీవ్డ్ వాజ్ ఎ ట్రాన్స్పిరేషన్. ఆదాము మోసగింపబడలేదట, అవ్వ మోసగింపబడింది. అంటే అవ్వ మోసగింపబడింది, అవ్వ పాపం చేసింది, అవ్వకు మరణం తెచ్చుకుంది. ఓకే, ఆదాము మోసగింపబడలేదు కదా, మరి ఆదాము ఎందుకు పాపం తెచ్చుకున్నాడు? ఇప్పుడు మనందరం ఆదాముని బట్టి కదా చచ్చిపోతున్నాం. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు, అందువలన పాపాన్ని శాపంగా పొందుకున్నాడు, దానివల్ల మనం అందరం శాపగ్రస్తులమై మరణిస్తున్నాము అనేది ఇప్పుడు పాయింట్. ఇప్పుడు మనం అందరం తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నాం, అందువల్ల మాకు మరణం వచ్చిందంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ చంటి పిల్లలు కూడా చచ్చిపోతారు కదా, 1 నెల 2 నెలలు బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఏం పాపం చేస్తారు, వాళ్ళకి పాపమే అంటేనే తెలియదు. అలాంటి వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదా. ఎందుకు అలా చచ్చిపోతున్నారు? మరి అదే ఆదాము నుంచి వచ్చిన శాపం. అంటే మనం జన్మతోనే పాపం చేసుకొని పుడుతున్నాం అన్నమాట. పుట్టినవాళ్ళు తప్పక చచ్చిపోవాలి ఏదో ఒక టైంలో. అది దాన్ని మనం మన భాషలో ఏమంటాం, దాన్ని జన్మ పాపం అంటాం. తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిందనమాట. మన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది, వీళ్ళందరికీ ఆదాము అనే మూల పురుషుడి నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆదాము మోసగింపబడలేదు, కానీ ఆదాము చచ్చిపోతున్నాడు. అదేలాగవుతుంది ఆదాము చచ్చిపోవడం? కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఆదాము ఎందుకు చచ్చిపోతున్నాడు. ఇట్ వాజ్ ఎ డీప్ లవ్ అటాచ్మెంట్. ఇది ఏమంటారంటే, అవ్వ తినేసిన తర్వాత ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆదాంకి ఇచ్చిందని మీకు ఆ స్టోరీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. ఆదాంకి ఇచ్చింది, ఆదాం తినకుండా ఉండొచ్చు కదా, ఇది తినేసావమ్మా, నువ్వు ఇది తినేస్తే నువ్వు చచ్చిపోతావు, నేను తింటే మళ్ళీ నేను కూడా చచ్చిపోతాను అంచేత నేను తిన్నా అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు. ఒకవేళ ఆ అవ్వమ్మ చచ్చిపోయినా కానీ దేవుడు వచ్చి అడిగితే, దేవుడా నువ్వు ఇచ్చిన ఈ అవ్వ ఈ ఫ్రూట్స్ తినేసింది, చనిపోయింది, నాకు ఇంకొక 4 అవ్వలను ఇచ్చేయండి అని చెప్తే దేవుడు ఇచ్చినేమో ఇతనికి. కానీ ఈయన ఏమీ చేయలేదు. ఆమె ఇస్తే ఈయన తినేసాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? ఆ పాయిజన్ ఇస్తే మనం తాగేసాం అనుకోండి, ఎవరైనా పాయిజన్ ఇస్తే అప్పుడు మనం సూసైడ్ చేసుకున్నట్టు కదా అర్థం, ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. ఆ పాయిజన్ తాగితే చచ్చిపోతాం, ఫ్రూట్ తింటే చచ్చిపోతాం అని తెలిసినప్పటికీ నేను అది తినేస్తున్నాను అంటే నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెక్క. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాను? నేను నా అవ్వమ్మను వదిలి ఉండలేక. అవ్వ ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కన్నా నాకు అవ్వతో సహచర్యమే ముఖ్యము, కాబట్టి ఆమెను విడిచి నేను ఉండలేను, కాబట్టి నేను అది తిని చచ్చిపోతాను అని డిసైడ్ అయ్యి చనిపోయాడు మనోడు. దీనివలన ఇతను చేసిన పాపం అది. అవ్వ మోసగింపబడింది కానీ ఆదాము మోసగింపబడలేదని ఇందాక వాక్యంలో మనం చదివాము. మోసగింపబడలేని ఆదాము మరి ఏ తప్పు చేశాడని ఆయనకి మరణం శాపంగా వచ్చింది? ఆయన ఈ తప్పు చేశాడు. దేవుని కన్నా అవ్వని ఎక్కువ ప్రేమించాడు. ఆ ప్రేమించి ఆమె చెప్పింది విన్నాడు కానీ దేవుడు చెప్పింది విస్మరించాడు. కాబట్టి అది ఆయనకి పాపంగా ఎంచబడింది. దానిని బట్టి ఆయనకి శాపం వచ్చింది. ఆ శాపం మనందరికీ అంటుకుంది. రోమా 5:12 చూద్దాం. ఫర్ యాజ్ బై వన్ మ్యాన్, అంటే ఆదాము, సిన్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ డెత్ బై సిన్. ఒక్క మనిషి తప్పిదం ద్వారా పాపం అనేది లోకంలో ఎంటర్ అయింది. ఆ పాపం వలన వచ్చే జీతం మనకి మరణం. కాబట్టి అండ్ ద డెత్ పాస్డ్ అపాన్ ఆల్ మెన్. ఆదాము నుండి ఈ మరణం అనేటువంటిది అందరూ మానవాళి మొత్తానికి అంటుకున్నది అని చెప్తున్నాడు. కాబట్టి ఇది మనం గుర్తుపట్టుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఆదికాండం 3:23లో ఏం చెప్పారు? దెర్ఫోర్ ద లార్డ్ గాడ్ సెంట్ హిమ్ ఫోర్త్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అంచేత ఈయన ఇప్పుడు మరణాన్ని తల మీదకి ఎత్తుకున్న ఈ ఆదాముని అక్కడి నుంచి వాళ్ళు బయటికి పంపించారు. ఎక్కడి నుంచి? ఏదైనా తోటలో నుంచి బయటకు పంపించేయడంతోనే మన వాడికి కష్టాలు ప్రారంభమైపోయాయి.
ఈ కష్టాలన్నీ మనం కూడా కంటిన్యూ చేసుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఇప్పుడు ఆదికాండం 4:1 ఒక మాట ఉంటుందండి. అండ్ ద ఆడమ్ అండ్ ఈవ్ వాజ్ వైఫ్ అండ్ షీ కన్సీవ్డ్ అండ్ బేర్ కైన్ అండ్ సెడ్ ఐ హ్యావ్ గాట్ ఎ మ్యాన్ ఫ్రమ్ లార్డ్. వీళ్ళు బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆదాము అవ్వ భార్యాభర్తలుగా వాళ్ళు జీవించగా వీళ్ళకి కయీన్ అనే అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు ఈ కయీన్ అనే అబ్బాయి పుట్టడంతోనే మరణాన్ని తల మీద పెట్టుకుని పుట్టాడు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరికి అది ఉంది కదా, మరణశాపం ఉంది కాబట్టి ఈయన మరణాన్ని వెంటేసుకొని పుట్టాడు. బట్ ఆడమ్స్ చిల్డ్రన్ వర్ నాట్ బార్న్ పర్ఫెక్ట్. అది పర్ఫెక్ట్ అంటే మరణం లేకుండా ఉండడం. ఇప్పుడు ఇంపర్ఫెక్ట్, వాళ్ళు నాట్ పర్ఫెక్ట్ అని చెప్పారు. ఆదాంకి ఎవరు పుట్టినా కానీ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ అంటే వాళ్ళు మరణాన్ని తలకెత్తుకొని పుట్టారు అని అర్థం అండి. కాబట్టి మరణాన్ని తలకెత్తుకుని పుట్టిన ఆ కయ్యను మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చిన అందరూ మనుషులందరూ, ఈవెన్ మీరు నేను కూడా ఈ మరణాన్ని తలకెత్తుకునే ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు కీర్తనాకారుడు దావీదు గారు చెప్తారు, తన 51వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడంటే, బిహోల్డ్ ఐ వాజ్ షేపెన్ ఇన్ ఇనీక్విటీ నేనును అండ్ ద సిన్ దట్ మై మదర్ కన్సీవ్డ్ మీ. నా అతిక్రమంలో పుట్టాను, మా అమ్మ నన్ను పాపంలోనే గర్భం ధరించింది అని చెప్పింది. ఆయన చెప్తారు, మా అమ్మ నన్ను పాపంలో గర్భం ధరించిందంటే ఇప్పుడు మనకి పాస్టర్లు ఏం చెప్తారంటే ఈ భార్యాభర్తల సంబంధమే తప్పు, ఇది ఒక పాపం అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ భార్యాభర్తల సంబంధం పాపం అయితే మరి ఆదాము అవ్వ చేసింది, దేవుడు అనుగ్రహించింది. వాళ్ళు ఏ పాపం చేయకమునుపు దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నారు. భార్యాభర్తల సంబంధం లేకుండా వాళ్ళిద్దరూ ఫలించి అభివృద్ధి ఎట్లా పొందుతారు? కాబట్టి పాపం అంటే అది కాదు, భార్యాభర్తల మధ్య జరిగే సెక్స్ ప్రక్రియ పాపం కాదు. అది మా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది అని చెప్పినప్పుడు నేను పుట్టుకతోనే అమ్మ గర్భంలో నుంచి బయటకు వస్తూనే నేను ఏదో ఒక డేట్లో చనిపోవాలని డిసైడ్ చేసుకొని వచ్చాం. అది ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక టైం పెడతాడు వాడికి దేవుడు, ఆ టైంకి వాడు చచ్చిపోవాల్సిందే. అది వాడు మంచివాడైనా చచ్చిపోతాడు, చెడ్డవాడైనా చచ్చిపోతాడు, యేసుని నమ్ముకున్నా చచ్చిపోతాడు, యేసుని నమ్ముకోకపోయినా చచ్చిపోతాడు. చావు అనేది కంపల్సరీ మనిషికి. కాబట్టి ఈ చావు ఇప్పుడు నా తల్లి గర్భం నుంచే నాకు వచ్చింది అన్నాడు. ఆయన తల్లి గర్భం ఏంటి, మన తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు కూడా మనకు కూడా చావు అనేది మన తల మీద ఉన్నదన్నమాట. కాబట్టి ఈ మాట దావీదు గారు చెప్పారు. ఇక లూకా 9:60 ఇంకో మాట ఉంటుంది. జీసస్ సెడ్ అంటూ హిమ్ లెట్ ద డెడ్ బరీ దర్ డెడ్ అంటాడు. ఇవి మరొక విచిత్రమైన మాట. యేసు ప్రభు వారి దగ్గరకు ఒక యువకుడు వచ్చి అంటాడు, ఏదో అడుగుతాడు, నేను మీతో రావాలి అంటే ఏదో వంకలు చెప్తాడు. మా నాన్న చచ్చిపోయాడండి, ఆయన్ని కప్పెట్టుకోవాలి, ఆ తర్వాత వస్తాను అని చెప్తాడు ఆ కుర్రాడు. యేసు ప్రభు ఏమంటాడంటే మృతులను కప్పెట్టుకుంటారు, నువ్వు రా అని చెప్తారు. మృతులను ఎలా కప్పెడతారు? మృతులు ఈడొక చచ్చిపోయినవాడు, ఈ చచ్చిపోయినవాడు మరొక చచ్చిపోయిన వాడిని ఎలా కప్పెడతాడు? అది ఎంత అసంభవం. ఈయన చెప్పింది ఎవరి గురించి చెప్పుంటాడు? మరి యేసు ప్రభు చెప్పాడంటే ఆషామాషి కాదు కదా, ఇది చాలా క్లియర్ కట్గానే చెప్పుంటాడు. అయితే చచ్చిపోయిన వాడిని మృతుడు అంటారు, అది వేరే విషయం. ఆయన ఎలాగని మృతుడు అంటారు. కానీ బతికుండి చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళి సమాధి చేయడానికి ఉన్న మనుషులు ఉన్నారు చూసారా, ఈ మనుషులను కూడా మృతులనే గుర్తించారు. ఈ మనుషులను కూడా మృతులుగానే గుర్తించారు యేసు ప్రభువారు. కాబట్టి మృతులను కప్పెడతారు అనేటప్పుడు బ్రతుకున్న మనమందరం కూడా దేవుని దృష్టిలో ఆల్రెడీ మృతులు లెక్క. ఏదో ఒక టైంలో మనం చచ్చిపోవాల్సి ఉందో కాబట్టి మనం అందరం మృతుల లెక్కనే ఆయన తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆ విధంగా ఆ మాట మర్మంగా చెప్పడం జరిగిందనమాట. అయితే దీన్ని ఇంకా వివరంగా ఏం చెప్పారంటే లివింగ్ డెడ్ అట. చూడండి ఇక్కడ రెడ్ మార్క్తో ఉన్నది స్క్రీన్ మీద. లివింగ్ డెడ్ అంటే మనం జీవించి ఉన్నా కానీ మనం మృతులమనే చెప్తారు. తర్వాత డెడ్ అంటే ఆల్రెడీ చచ్చిపోయిన ఎలాగైనా మనం డెడ్ పర్సన్ అని అంటాం కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. సో లెట్ ద లివింగ్ డెడ్ బరీ దర్ డెడ్ అని అదే ఇందాకటి వాక్యాన్ని కొంచెం వివరంగా ఎర్ర మార్కులు వేసి చూపించారు, రెడ్ మార్కుల హైలైట్లు గమనించండి.
ఇప్పుడు నిర్గమకాండంలో 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, 24-25 వచనాల్లో. 21వ అధ్యాయం 23-25, దౌ షల్ గివ్ లైఫ్ ఫర్ లైఫ్. ఇది ఒక రూల్ అండి. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను అనే రూల్స్ ఉన్నాయి కదా మనకి. ఆ రూల్స్ ప్రకారం, ఈ కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ప్రకారం మనిషి మరణానికి ఇంకొక మనిషి మరణం ఇస్తే తప్పించి ఈ మరణించబడిన మనిషి విడుదల పొందనేరడు అనేది బైబిలికల్ రూల్. దేవుడే పెట్టాడు అవి. మళ్ళీ ఆయన పెట్టిన రూల్ మరి ఆయనే తీసుకోవాలి కాబట్టి ఆయనే మనిషి రూపంలో వచ్చి మన కోసం తన ప్రాణాన్ని అర్పించడం జరుగుతుంది. కీర్తన 49:7 ఏముంటుందంటే, నన్ ఆఫ్ దమ్ కెన్ బై ఎనీ మీన్స్ రిడీమ్ హిస్ బ్రదర్ నార్ గివ్ గాడ్ ర్యాన్సమ్ ఫర్ హిమ్. ఇప్పుడు మన సహోదరులు కానీ, మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా కానీ ఏమడిగితే ఒకవేళ ప్రేమ కొద్ది ఏమైనా ఇవ్వగలరేమో కానీ, నీ ప్రాణాన్ని ఇవ్వు అని అడిగితే వాళ్ళు ఇవ్వలేరు, ఇవ్వడానికి ఇష్టపడరు. తన సోదరుడు ఎవడైనా కానీ తన సోదరుని కోసం తన ప్రాణాన్ని ఇవ్వలేరు అన్నమాట ఇక్కడ రాయడం జరిగింది. కానీ దేవుడు తన ప్రాణాన్ని ఆదాం ప్రాణం కోసం వెచ్చించుకొని వచ్చాడు. అంటే ఆదాం ప్రాణం అంటే మన అందరి ప్రాణాల కోసం అని మనం భావించవలసి ఉంటుంది. సో ఇది మన లేఖనాల ప్రకారం ఉన్న పెర్ఫెక్ట్ రూలు. ఇంతేకాక హోసియాలో కూడా ఒక ప్రవచనం ఉంటుందండి. హోసియాలో 13వ అధ్యాయం 14వ వచనంలో, ఐ విల్ ర్యాన్సమ్ దెమ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద గ్రేవ్. సమాధి యొక్క శక్తి నుంచి నేను వారిని రక్షిస్తాను, వారిని విమోచన క్రయధనం ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొస్తానని హోసియా ద్వారా దేవుడు చెప్పాడు. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు పుట్టలేదు, యేసుక్రీస్తు బలి గురించి ఎవరికి తెలియదు. ఇలా లేఖనాల్లో మర్మంగా దాయబడి ఉన్నదనమాట. దేవుడు చేసిన వాగ్దానం ఇది మనకి. ఐ విల్ ర్యాన్సమ్ దమ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద గ్రేవ్. దేవుని ఇది మరణపు సమాధి యొక్క శక్తి నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తాను. ర్యాన్సమ్ చెల్లించి, అంటే విమోచన క్రయధనం చెల్లించి నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఐ విల్ రిడీమ్ దమ్ ఫ్రమ్ ద డెత్. నేను నిన్ను మరణము నుంచి విడుదల చేస్తానని హోసియా ద్వారా ఆయన వాగ్దానం చేశారు. అదే విషయాన్ని చూడండి, యోహాను 3:16 ఏమంటారు, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్. కాబట్టి యోహాను ఏం చెప్తాడు, దాని కంటిన్యూషను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే మన అందరినీ ఎంతో ప్రేమించారు కాబట్టి తన స్వయంగా తన కుమారుని మన కోసం విమోచన క్రయధనంగా ఇవ్వడానికి భూమి మీదకి పంపించారు అని చెప్పి ఉంటుందన్నమాట. అవి రెండు జాయింట్ వర్సెస్. ఆ వర్సెస్ రెండు ఆ విధంగా చదువుకుంటే మనకి లోతైన మర్మం ఏమైనా ఉంటుంది, అది బయటికి కనిపిస్తుంది అండి. కాబట్టి ఇప్పుడు కీర్తన 8వ కీర్తనలో 5వ వచనం ఏమందో చూద్దాం. దౌ షల్ హ్యావ్ దౌ హ్యాస్ మేడ్ మీ ఎ లిటిల్ లోవర్ దాన్ ద ఏంజల్స్. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పారు, దేవదూతల కన్నా నన్ను కొంచెం తక్కువ వాడిగా చేసావంటే దేవదూతలు చచ్చిపోవడానికి అవ్వదు అక్కడ. ఒకవేళ దేవదూతలు చచ్చిపోయినా ఆదాం విడుదల పొందడు. ఆదాంకి ఈక్వల్ ప్రైసే విడుదల చేయాలి. ఆదాముది ఈక్వల్ ప్రైజ్ ఏంటంటే ప్రాణానికి ప్రాణం. ఇందాక మనం చెప్పుకున్న రూల్స్ ప్రకారం, నిర్గమకాండంలో ఉన్న రూల్ ప్రకారం ప్రాణానికి ప్రాణమే ఇవ్వాలి. ఆ ప్రాణం దేవదూతల దయ ఉండకూడదు, దేవుడి దయ ఉండకూడదు. ఫస్ట్లో నేను చెప్పాను ఈ మాట. కాబట్టి ఆ ప్రాణం నరుని దయ ఉండాలి. కాబట్టి నరుడే వచ్చి చనిపోతే మాత్రమే ఆదాము విడుదల చేయబడతాడు. ఇదే విషయాన్ని హీబ్రూలో కూడా చెప్పడం ఉంటుంది. బట్ వీ సీ జీసస్ వాజ్ మేడ్ ఎ లిటిల్ లోవర్ దాన్ ఏంజల్స్ అండ్ సఫర్డ్ ద డెత్. ఆయన కొంచెం దేవదూతల కన్నా తక్కువగా చేయబడి మరణం గురించి శ్రమలు పడ్డాడు అంటాడు. దేవదూతలను మనం ఏం శ్రమలు పెట్టలేం, వాళ్ళు మనల్ని ఉతికారేసేస్తారు మనం శ్రమలు పెట్టాలని కానీ భావిస్తే. కాబట్టి దేవదూతలు కాదు, ఇక్కడ చనిపోయింది యేసు ప్రభు అను నరుడు. యేసు అను నరుడు అని ఇంకో చోట కూడా మనం ఇందాక చదువుకున్నాం. సో జీసస్ బికెమ్ ఆర్ పెర్ఫెక్ట్ మ్యాన్ లైక్ వాజ్ యాడమ్. యేసు ప్రభు వారు పరిశుద్ధమైన వ్యక్తి. ఎందుకంటే ఆదాం పాపము చేయకమనుపు అని దేవుని ప్రతిరూపం ఆదాం, అంటే ఆయన కూడా పరిశుద్ధమైన వ్యక్తే. బట్ ఒక పరిశుద్ధమైన వ్యక్తిని మనము మరణం నుంచి బయటకు తీసుకురావడానికి మనం ఇంకొక పరిశుద్ధమైన వ్యక్తిని మాత్రమే అక్కడ అర్పించవలసి ఉంటుంది. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హీ వాజ్ బోర్న్ హోలీ, హార్మ్లెస్ అండ్ అన్డిఫీల్డ్ అండ్ సపరేట్ ఫ్రమ్ ద సిన్నర్స్. హెబ్రీలో ఉంటుందండి ఈ మాట. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎవరికి హాని చేయవాడు కాదు, అన్డిఫీల్డ్, ఎక్కడ అపవిత్రత అనేది ఆయనలో లేదు, సపరేట్ ఫ్రమ్ ద సిన్నర్స్, ఆయన
పాపుల నుంచి వేరు చేయబడినవాడు. హెబ్రీ 7:26లో ఉంటుంది. అంతేకాదు 1 కొరింథీ 15:45లో ఏంటంటే ఈయన రెండవ ఆదాం అని కూడా ఈయనకు పేరు. రెండవ ఆదాం, ఎందుకంటే మొదటి ఆదాం చేసిన తప్పుకి రెండవ ఆదాము వెల చెల్లించాడు. అంచేత ప్రియమైన వాళ్ళారా, మనకి యేసు ప్రభు ఈజ్ ఎ మ్యాన్. ఈ మనిషి మొదటి ఆదాము కోసం మనిషిగా వచ్చినటువంటి వ్యక్తి ఇతను. కాబట్టి మ్యాన్ వాజ్ డైడ్ ఫర్ మ్యాన్. మ్యాన్ పెయిడ్ ఈజ్ లైఫ్ యాజ్ అ ర్యాన్సమ్ ఫర్ ద ఫస్ట్ మ్యాన్. మొదటి ఆదాం కోసం చివరి ఆదాము ర్యాన్సమ్ చెల్లించుకున్నాడు. ఈ విషయాన్ని ఇక్కడ కాపుదాం. మిగతాది తర్వాత వీడియోలో మీరు చూద్దురు కానీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.